చేసిన గుడ్ ఈవినింగ్ టు ఆల్. మరలా మన ఎండోమెంట్ ఆఫీసర్స్ రెగ్యులర్ సిలబస్లోకి వెళ్ళిపోతున్నాం స్టూడెంట్స్. మరి అందులో భాగంగా రామాయణం పాత్ర యొక్క ఉపోద్ఘాతం నేను మీకు చెప్పడం జరిగింది 2 క్లాసెస్లో. అలాగే భారతం గురించి చెప్పాం, భాగవతం కూడా చెప్పాను. భాగవతంలో ఆ రోజు ఇంకొక 4 అంశాలు మీకు పెండింగ్ ఉన్నాయి. వాటిని చెప్పే ముందు మరలా రెగ్యులర్ సిలబస్లోకి మనం వెళ్దాం. మరొకసారి ఎండోమెంట్ ఆఫీసర్ సిలబస్లో ఒకసారి రెగ్యులర్ సిలబస్ మీరు గుర్తుంచుకున్నట్లయితే ఫస్ట్ అంశం రామాయణం మౌలిక లక్షణాలు, మౌలిక స్వరూపం అంటే అట్ ఏ గ్లాన్స్. ఆ తర్వాత రామాయణంలో పాత్రలు, ఆ తర్వాత రామాయణంలో ఉన్నటువంటి ప్రదేశాలు, అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి. ఇది నేను ప్రతిదీ కూడా మీకు నేను ఇంకా పాయింట్ టు పాయింట్ ఇక్కడ నేను హైలైట్ చేస్తూ అండర్లైన్ చేస్తాను, రాసుకోవాలి స్టూడెంట్స్. మరి రామో విగ్రహవాన్ ధర్మ, పోత పోసినటువంటి ఒక ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆయనము, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయనము, శ్రీరామచంద్రుని యొక్క ఆయనము, ఆయనము మార్గము, ఆయనము మార్గము రామాయణం. శ్రీరామచంద్రుల వారి యొక్క ఆయనము రామాయణం. ఆ రామాయణం 24,000 శ్లోకాలతో ఆది కవి అండర్లైన్ చేసుకోవాలి. మరలా ఆది కవి వాల్మీకి వారు సర్గలుగా శ్లోకాలుగా రచించారు. రామాయణంలో మొత్తం శ్లోకాలు 24,000. ఎవరు? ఆది కవి వాల్మీకి. ఆది కవి, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆది కవి. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్సియేషన్ ఉంది. ఆది కవి అని సంస్కృతంలో వాల్మీకిని అంటారు. తెలుగులోకి వచ్చేటప్పటికి మన నన్నయ్య, ఆది కవి నన్నయ్య అంటాం. ఎవరైనా మహాభారతాన్ని తినిగించారు కదా, వేదవ్యాసుల వారు రాసిన మహాభారతాన్ని తినిగించే ప్రక్రియలో తెలుగు చేశారు అనువాదం. తినిగించడం అనువాదం. ఆ ప్రక్రియలో మొట్టమొదటి వ్యక్తి మనకి నన్నయ్య వస్తారు. ఆ తదుపరి తిక్కనామాత్యులు వస్తారు. మహాభారతాన్ని తినిగించిన వాళ్ళు రెండో వ్యక్తి తిక్కనాచార్యులు. ఈయనే చాలా ఎక్కువ మొత్తంలో మనకి తెలుగులో అనువాదం చేశారు. నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి 1.5 పర్వాన్ని ఆది కవి నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి ఆ పర్వాన్ని ఎర్రనామాచ్యుల వారు పూర్తి చేశారు. కాబట్టి ఎందుకు మీకు చెప్పాను, ఆది కవి అనేటప్పుడు ఆ డిఫరెన్సేషన్ తెలియాలి. వాల్మీకి మహర్షి ఆది కవి, భారతీయ సాహిత్యానికి సంబంధించినంత వరకు వారే ఆది కవి. సంస్కృతంలో ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు. 24,000 శ్లోకాల రామాయణాన్ని 7 కాండలుగా మనం విభజించాం. రాముడి యొక్క శ్రీరామచంద్రుని వారి యొక్క బాల్య దశలో జరిగినటువంటి ఘట్టాలన్నీ బాలకాండము. జాగ్రత్త గుర్తుంచుకోండి. రామాయణంలో భాగాల్ని కాండాలుగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం బాలకాండ గురించి మీకు ముందే చెప్పాను. మీకు అట్ ఏ గ్లాన్స్ మొత్తం పాత్రలు గుర్తుండాలి, ప్రదేశాలు గుర్తుండాలి. కాబట్టి నేను మౌలిక స్వరూపాన్ని చెప్తున్నాను. కాబట్టి బాలకాండలో ఏ ఏ ఘట్టాలు మనకు వస్తాయో తెలియజేస్తాను. సరే, బాలకాండ రామాయణంలో మొట్టమొదటి కాండ శ్రీరామచంద్రుడు, లక్ష్మణమూర్తి, భరత శత్రుఘ్నులు వారి యొక్క జననము మొదలగు అంశాలు, ఎదిగే క్రమము మొదలగు అంశాలతో కూడినటువంటి బాలకాండ. అందులో మనకి మొట్టమొదట బాలకాండలో నిత్యము హరినామస్మరణ చేసే ఒక యోగి పుంగవులు ఎవరు? నారదుడు. చెప్తా. నారదుడు నిత్యము హరినామస్మరణ చేస్తూ లోకాలన్నీ సంచరిస్తాడు. ఇప్పుడు మనం ఎలాగైతే వైఫై ఇప్పుడు ఉందో, వైఫైలా ఆనాటి టెక్నాలజీ అది. హరినామస్మరణ చేస్తూ నిత్యము హరి గుణగానాలను అన్ని లోకాలకి, అతల వితల సుతల తలాతల రసాతల పాతాల లోకాలలో ప్రచారం చేసే
హరిగాన భక్తుడు, మహాభక్తుడు ఎవరు అయ్యి అంటే నారదుడు. మీకు అందరికీ తెలుసు, నేను మీకు మరొకసారి స్పష్టంగా ఉండాలని చెప్తున్నాను. ఆయన లోక సంచారం చేస్తూ ఒకరోజు మన వాల్మీకి మహర్షి వారి యొక్క ఆశ్రమానికి సందర్శించడం జరిగింది. అప్పుడు వాల్మీకి మహర్షి అడిగారు ఎవరిని? నారదుడు, ఓ మహాశయ, ఓ యోగి పుంగవ, మీరు సకల లోకాలని సంచరించుకుంటూ వస్తారు కదా, ఈ లోకాలలో ఎవరున్నారు ఈ లోకములో, ఎవరు ఎరుగనివాడు, ధర్మము నెరిగినవాడు. గుర్తుకు రావాలి మీకు. ఎందుకు ఈ పాట పాడారంటే లింక్ చేసుకోండి, ఆ రకంగా రామాయణాన్ని లింక్ చేసుకోండి అని వాల్మీకి మహర్షి అడిగితే దానికి నారదుడు, ఒకడున్నాడీ లోకములో, ఒకడే ఒకడే మొనగాడు, ధర్మానికి తన సరిజోడు. ఏంటి పాట? రామదాసు సినిమాలో ఒక చిన్న వాల్మీకి మహర్షి నారదుని అడిగేటువంటి పాత్ర. అక్కడ లింక్ చేసుకోండి. ఎందుకు ఇది చెప్పాను? ఇలా మీకు వీటిని న్యూమోనిక్స్ అంటాం, కొండ పద్ధతులు అంటాం. ఆ రకంగా గుర్తుంచుకోవాలి. వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు, అయ్యా, ఎవరయ్యా ఈ లోకంలో సకల ధర్మానికి నిలయంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆదర్శవంతమైనటువంటి కుమారుడు, భర్త, సోదరుడు, మిత్రుడు, స్వామి ఎవరు అంటే ఒకడున్నాడు ఈ లోకములో నారద మహర్షి చెప్పారు. ఎవరి గురించి? ఆయన యొక్క గాథే రామాయణం, శ్రీరామచంద్రుడి గురించి. ఒకడున్నాడు ఈ లోకములో, ధర్మానికి సరిజోడు, ధర్మము ఈజ్ ఈక్వల్ టు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు ఉన్నారయ్యా. మరి ఆయన యొక్క సంక్షిప్త గాథే, శ్రీరాముడి యొక్క నడయాడినటువంటి గాథే రామాయణము అంటూ నారద మహర్షి వాల్మీకి మహర్షికి వివరించారు. రామాయణం ఎలా ఆవిర్భవించింది వాల్మీకి మహర్షి అడిగారు. ఎవరు చెప్పారు? నారదుడు. ఇవన్నీ మీకు బిట్ క్వశ్చన్స్ లో వస్తాయి. ఎవరు ఎవరిని అడిగారు అది. ఓకేనా? అన్ని శ్రేష్ఠ లక్షణాలతో పరిపూర్ణుడైనటువంటి ఒక అవతారం ఏదైనా ఉందా అంటే ఉంది అని ఎవరు చెప్పారు? నారదుడు చెప్పారు. ఎవరికి చెప్పారు? వాల్మీకి మహర్షికి చెప్పారు. కాబట్టి నాయన, నువ్వు ఈ వాల్మీకి మహర్షి, నువ్వు ఆ శ్రీరామచంద్ర యొక్క జీవిత గాథను నువ్వు రచించాలని చెప్పారు. ఆ రకంగా నారదుని యొక్క సూచనల మేరకు వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంక్షిప్త రామాయణంగా చెప్పారు. చెప్పేటప్పుడు ఏ రకంగా ఆవిర్భవించిందో మరొకసారి తెలుసుకోవాలి. ఒకసారి వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజుడు, మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి మేము. లాగి ఈ పెన్ ఇది భరద్వాజుడు. వాల్మీకి మహర్షి ఒక్కనాడు తన శిష్యుడైన భరద్వాజునితో కలిసి తమసా నదికి స్నానానికి వెళ్ళాడు. ఇది బిట్టండి. వాల్మీకి మహర్షి ఏ నదిలోకి స్నానానికి వెళ్ళాడు? తమసా నది. ఈ తమసా నది మీరు రాసుకోవాలి. మీకు ఇంతకు ముందు క్లాసులో చెప్పాను, దేవభూమి అంటారు. ఉత్తర భారతదేశాన్ని దేవభూమి అంటారు, దేవప్రయాగ. సో ఇవన్నీ కూడా, ఈ తమసా నది అనేది గంగా నది యొక్క ఉపనది. గంగా నది యొక్క ఉపనది అయినటువంటి తమసా నదికి వాల్మీకి మహర్షి తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో స్నానానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గ మధ్యమంలో ఈ గురు శిష్యులిద్దరికి ఒక పక్షుల జంట కనిపించింది. పక్షులండి, పక్షుల జంట ఒక చెట్టు పైన వాటి యొక్క అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తుంటే ఒక వేటగాడు తనదైనటువంటి సహజ స్వభావంతో, వీళ్ళిద్దరు ఊహించలే, ఎవరు? వాల్మీకి మహర్షి మరియు తన శిష్యుడైనటువంటి భరద్వాజుడు ఊహించిన రీతిలో బాణంతో ఆ పక్షుల జంటలో ఉన్నటువంటి ఒక మగ పక్షిని చంపేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి, ఇదే రామాయణానికి అంకురార్పణ. ఆ మగ పక్షిని చంపేయడంతో ఆ ఆడపక్షి కింద పడిన తన భర్త పతి కోసం విలవిలవిల్లాడుతూ కన్నీరు మున్నీరుగా స్రవిస్తుంది అనమాట. స్రవించేటప్పుడు ఇది చూసినటువంటి వాల్మీకి మహర్షి తట్టుకోలేకపోతాడు, శోక సముద్రంలో మునిగిపోతాడు.
ఎవరు? వాల్మీకి మహర్షి. అప్పుడు పక్కన ఎవరున్నారు? తన శిష్యుడు భరద్వాజుడు ఉన్నాడు. ఎక్కడ జరిగింది సంఘటన? తమసా నది ఒడ్డున జరిగింది. శోకముతో విలవిల్లాడిపోయి శోకములో నుంచి శ్లోకం వచ్చింది. ఇది అండర్లైన్ చేసుకోవాలి మీరు. వాల్మీకి మహర్షికి శోకములో నుంచి శ్లోకం పుట్టింది. ఆ శ్లోకమే రామాయణం అయింది. ఏమిటయ్యా ఆ శ్లోకం అంటే చాలా ఇంపార్టెంట్. మానిసాద ప్రతిష్ఠాం త్వం గమ శాశ్వతి సమ యత్ క్రౌంచ మిథునాధేకం అవధి కామమోహితం. ఇది పూర్తిగా సంస్కృతం. మొట్టమొదటిసారిగా వాల్మీకి నోటి నుంచి వచ్చినటువంటి శ్లోకం ఏ భాషలో వెలువడింది బిట్ అది రాసుకోవాలి. ఇదిగో ఇదిగోండి సార్. ఓకే 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 చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ విత్ స్టూడెంట్స్. రామాయణానికి అంకురార్పణ ఈ శ్లోకంతోనే అయింది. వాల్మీకి నోటి వెంట వెలువడ్డ ప్రప్రథమ శ్లోకం ఏది? మొట్టమొదటి శ్లోకం ఏది? ఏ శ్లోకం అయితే రామాయణం రావడానికి కారణమైందో ఆ శ్లోకం అంతా మీకు అక్కర్లేదు. లేదు చదువుకుంటాను అనుకుంటే మీరు చదువుకోండి, అందుకే మీకు చెప్తున్నాను. మానిసాద ప్రతిష్టాం త్వమ్మగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం. మిథునాదేకము అంటే సంయోగం. సంయోగములో ఆ భార్యాభర్తలు జంటగా ఆ పక్షులు ఉండేటప్పుడు ఈ వేటగాడు ఊహించని రీతిలో అందులో మగపక్షిని చంపేస్తాడు, బాణం వేసి చంపేస్తాడు. ఆడపక్షి వేదనలో నుంచి ఆడపక్షి శోకంలో నుంచి చూసి తట్టుకోలేకపోయాడు, చెలించిపోయాడు వాల్మీకి. చెలించిపోయి ఆ సందర్భంలో ఆ వేటగాడిని కూడా శపిస్తాడు. కాబట్టి రామాయణం రూపొందడానికి కారణభూతమైన శ్లోకం ఏది? ఇది ఒక్కటే మీరు గుర్తుంచుకోండి చాలు. మానిసాద ప్రతిష్టాం, అది మానిసాద, అది గుర్తుంచుకోండి చాలు. మానిసాద లేదు టోటల్గా మీరు కంఠస్థం పెడతామంటే ఓకే, కానీ మనకి ఆబ్జెక్టివ్ బిట్లు కదా. ఆబ్జెక్టివ్ కాబట్టి రామాయణం ఏ శ్లోకంతో ప్రారంభమైంది? మానిసాద. దానికి కారణమైన వ్యక్తి ఎవరు? బోయేవాడు. ఏ సంఘటన వల్ల? 2 జంట పక్షుల్ని చంపడం వల్ల. అది చూసి ఎవరు శోకించారు? వాల్మీకి మహర్షి. ఆ శోకమే శ్లోకమైంది. ఇది అనలైజ్ చేసుకోవాలి. శోకమే శ్లోకమైన గాథ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటాడు. శోకమే శ్లోకమైనటువంటి గాథ రామాయణం. ఓకేనండి, అర్థమైందా? ఇంకెక్కడితో మనం నెక్స్ట్ వెళ్దాం. అది ఆ రకంగా శోకమే శ్లోకంగా అయినటువంటి రామాయణ గాథని వాల్మీకి మహర్షి రచించారు. నారదుని యొక్క కోరిక మేరకు అది సంక్షిప్త రామాయణం అయింది. ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఏ భాషలో రాశారు? సంస్కృత భాషలో రాశారు. ఓకేనండి. ఆ సంస్కృత భాషలో రాయబడినటువంటి వాల్మీకి రామాయణం ప్రపంచంలో వివిధ రూపాల్లోకి వెళ్ళిందండి, రూపాంతరం చెందింది. ప్రపంచంలో ఏ ఇతిహాసము కూడా ఇంతలా రూపాంతరం చెందలే. ఇంతలా రూపాంతరం రకరకాల భాషల్లోకి రూపాంతరం చెంది దాని యొక్క వాస్తవ స్వరూపాన్ని కూడా మార్చుకునేటువంటి ఇతిహాసం ఏది అని బిట్ వస్తుంది మీకు. ఎక్కడ నో క్వశ్చన్ ఆఫ్ ఇలియడ్ అండ్ ఒడిస్సే. గ్రీసు దేశంలో ఇతిహాసాలుగా రామాయణ భారతాలుగా చెప్పబడే గ్రంథాలు ఏవి అని అడిగితే ఇలియడ్ అండ్ ఒడిస్సే. ఇలియాడ్ గ్రీకు ఇతిహాసాలు. గ్రీక్ ఇతిహాసాలు ఇవి, మనవి కాదు. రామాయణ మహాభారతాలు భారతీయులకి ఏ రకంగా అయితే గొప్ప ఇతిహాసాలు, గ్రీసు దేశానికి అవి ఇతిహాసాలు, పాశ్చాత్య దేశాలకి. మరి అలాంటి ఇలియాడ్ అండ్ ఒడిస్సాలు కూడా మన రామాయణం అంతలా రూపాంతరాలు చెందలేదు. అది మీరు అండర్లైన్ చేసుకోవాలా. అది మీకు బిట్ ఆ రకంగా వస్తుంది. ప్రపంచంలోని చెప్పుకోదగ్గ ఇతిహాసాలు ఏవి? ఇలియడ్ అండ్ ఒడిస్సే. మనం ఇంతకుముందు క్లాస్లో మీకు చెప్పాను, ఇతిహాసము వినడం ద్వారా, చెప్పడం ద్వారా
ఎక్కువ ఇమాజినరీ అట అట అని చెప్పబడతాయి. ఈ రకంగా జరిగిందట అని చెప్పబడతాయి. అలా చెప్పబడినటువంటి ఆ గ్రంథములోని చాలా ప్రదేశాలకు పేర్లు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. అందుకు ఇతిహాసానికి వాస్తవికత లింక్ చేయాలి. అయోధ్య ఉంది కదా మనకి, ఇప్పుడు అయోధ్య సరయూ నది ఒడ్డున అయోధ్య. ఈ మనకి సంఘటనలన్నీ కూడా సరయూ నది తీరంలో జరిగాయి. ఇందాక ఇప్పుడు తమసా నదికి స్నానంకి వెళ్ళారు. పంచవటి, చిత్రకూటము, కిష్కింద, ఈ ప్రదేశాలన్నీ మీకు తర్వాత చెప్తాను. రామాయణం అంతా మీకు అవి అయిపోయినాక ప్రదేశాలు అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో చెప్తాను. ఇవేనండి మీకు చాలా ఇంపార్టెంట్. ఎలాగ అడుగుతారు అనేదాన్ని మనం గెస్ చేయాలి బహుముఖాత్మకంగా, మల్టీ ఫేస్డ్. మామూలుగా రామాయణం కాదని చెప్తే నేను ఇలా చెప్పను. ఇంకా పూర్తిగా ఆధ్యాత్మికతో, భక్తి తత్పరతతో, కొన్ని సంకీర్తనలతో, అది దాన్ని ఏమంటాం, దాన్ని అంటే పారాయణము, పఠనము, ప్రవచనము అవుతుంది. కానీ దాని అలా కాదే. పారాయణాన్ని, ప్రవచనాన్ని పాఠంగా చెప్పాలి. ఇప్పుడు మీకు అందుకు నేను ప్రతిదీ లింకప్ చేస్తున్నాను. నేను చెప్పే విధానాన్ని జాగ్రత్తగా గమనించండి, పట్టుకోండి. అలా పట్టుకుని వెళ్ళాలి. మిగతా సబ్జెక్టులు వేరు, ఇతిహాసాలు వేరు. కాబట్టి ఇప్పుడు బాలకాండలోకి మనం ఎంటర్ అయిపోతున్నాం. సంక్షిప్త రామాయణం ప్రారంభమైపోయింది. ప్రారంభమైపోయినటువంటి ఈ క్రమంలో అసలు రామాయణం అంతటికి అత్యంత ముఖ్యమైనటువంటి కేంద్ర బిందువు ఏది? ఎవరైనా చెప్తారు, అయోధ్య. అయోధ్య అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. విన్నారు కదా? అదే మనకి ఇప్పుడు బిట్లు వస్తాయి. అయోధ్య ఎక్కడ ఉంది ప్రస్తుతం? ఉత్తరప్రదేశ్. అవిభక్త ఉత్తరప్రదేశ్ అలా తీసుకోండి. విభక్త, అవిభక్త. మరి అవిభక్తలోంచి ఏమి వెళ్ళింది? ఉత్తరాఖండ్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ అయోధ్య నగరానికి ఇక్ష్వాకు వంశరాజు, వంశం మళ్ళీ గుర్తుంచుకోవాలి మీరు, ఇక్ష్వాకు వంశరాజు. ఇక్ష్వాకు బోర్డులో నేను మీకు జస్ట్ చూచాయిగా చెప్తాను, మీరు దాన్ని చూసుకొని నోట్ చేసుకోండి. ఇక్ష్వాకు వంశము, వీరినే రఘువంశము, ఇనకుల వంశము. ఇనకుల తిలక అంటాడు త్యాగయ్య కీర్తిస్తూ ఇనకుల తిలక. రఘువంశ నందన, రఘునందన అంటాడు. కాబట్టి రఘువంశం. వీరందరూ పూర్వం భారతదేశంలో చక్రవర్తులు అందరూ అయితే సూర్యవంశం లేదా చంద్రవంశం, ఈ రెండు వంశాలే ఆధారంగా, అంటే వారిని ఆరాధ్య దైవంగా భావించేవారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రామాయణం అంతా సూర్యవంశం. ఇక్ష్వాకు వంశం, రఘువంశం, యనకుల వంశం. చక్రవర్తులు అందరూ అయోధ్యని ఆధారంగా రాజధానిగా చేసుకుని పాలించారు. మన అయోధ్య దివ్య భవ్య మన దేశ ప్రధాని మోడీ గారు ప్రారంభించారు కదా అయోధ్య. ఉత్తరప్రదేశ్లో ఉంది కదా మనకి. ఆ అయోధ్యకి అర్థం ఏమిటంటే యోధులు కూడా గెలవలేని నగరం ఇది, అంటే దుర్భేద్యమైన నగరము అని అర్థం. దుర్భేద్యమైంది, చాలా దుర్భేద్యమైనటువంటి నగరం. ఆ అయోధ్య అనే పదానికి అర్థం యోధులు గెలవలేని నగరం. ఒకసారి చూడండి అక్కడ. ఇది కోసల సామ్రాజ్యానికి రాజధాని. ఆ కోసల నగరాన్ని, కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలించాడు. దీన్ని మనువు, అసలు రామాయణ, భారత, భాగవతాలు, భారతీయ ధర్మశాస్త్రంలో, హిందూ ధర్మశాస్త్రంలో మను అనే వ్యక్తి ఉంటాడు మనకి ప్రతి చోట. మనుస్మృతి అంటాం. మనుస్మృతి చాలా అంశాలకు మనకి ఆధారభూతం. కాబట్టి కోసల దేశానికి రాజధానిగా అయోధ్య పాలనలో, దశరథ మహారాజు యొక్క పాలనలో మనువు ఈ అయోధ్య నగరాన్ని నిర్మించాడని, అప్పుడు దశరథుడి నగరానికి చక్రవర్తిగా ఉన్నటువంటి కాలంలో చాలా చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి క్రమంలో ఒక అసంతృప్తి ఉండేది. ఎవరికి? దశరథ మహారాజుకి. ఏ రాజధాని? అయోధ్య రాజధాని. ఏ దేశానికి? కోసల దేశానికి. ఏంటి అసంతృప్తి అంటే దశరథుడికి పిల్లలు లేరు.
సువిశాల సామ్రాజ్యం, గొప్పదైనటువంటి ప్రజలు, రాజులు, పిల్లలు లేరు. రామాయణంలో బాలకాండ అంకురార్పణ జరుగుతుంది. పిల్లలు లేకపోతే ఆ రోజుల్లో పుత్రకామేష్టి యాగము అని ఒక యాగం చేయాలనేది ఒక నిబంధన. కాబట్టి మరి రాజు తలుచుకుంటే ఇంకేముంది, మొత్తం సకల మునులను, శాస్త్ర పారంగతులను, వేదాంగ పండితులందరూ కూడా పిలిపించి ఆ పద్ధతి ప్రకారం పుత్రకామేష్టి యాగం, ఇది మళ్ళీ అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎందుకు దశరథుడు ఒక యాగం చేశాడు? పిల్లలు లేరు కాబట్టి. అయితే ఏ యాగం చేశాడు? పుత్రకామేష్టి. ఇవి మీకు బిట్లు. ఈ ఒక్క పేరాలో చూడండి ఎన్ని బిట్లు మీకు వచ్చాయో. అయితే ఈ పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగ మహర్షి అనేటువంటి ఋష్యశృంగుడు, అది అతని యొక్క వంశీయుడే, దశరథుడి యొక్క వంశీయుడే. ఋష్యశృంగ మహర్షి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఈ క్యారెక్టర్ మీరు నోట్ చేసుకోవాలి. ఋష్యశృంగ మహర్షి యొక్క సూచనల మేరకు, వారి యొక్క నేతృత్వంలో పుత్రకామేష్టి అనే ఒక గొప్ప యాగాన్ని దశరథుడు నిర్వహించాడు. దేనికోసం? పిల్లల కోసం. ఇది ఇలా ఇక్కడ మన భూలోకంలో ఎలా ఉంటుండగా, అయోధ్యలో పరిస్థితి ఎలా ఉంటుండగా, ఈ రావణాసురుడు ఉన్నాడు కదా, అసురుడు, దురాచారాలు, దురాగతాలు చాలా ఎక్కువైపోతున్నాయి. దేవ మానవులందరినీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మరి ఈ రావణాసుడి యొక్క అంతిమం ఎలాగా అని దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నివేదిస్తే, బ్రహ్మ అప్పటికి ఒక వరం ఇచ్చాడు. ఏమని? నీకు దేవ గంధర్వుల వల్ల కానీ ఇతర అతీంద్రియ శక్తుల వల్ల కానీ మరణం లేదు, ఒక మానవుడు వల్ల మాత్రమే నీ మరణము. అంటే ఆఫ్టర్ ఆల్ మానవుడు చేత మరణానికి వెరవని వాడు ఎవడు? చూసారు, ఇదొక బిట్టు. మానవుని చేత మరణానికి వెరవని వాడు, భయపడిన వాడు ఎవడు? రావణాసురుడు. మానవుడు నన్ను ఏం చేస్తాడు? అక్కడండి పాయింట్. చూసారా బలహీనత? ఆ పాయింట్ ఆధారంగా రావణ సంహారం జరిగింది. అందుకే మీరు చదివే విధానం ఈ రకంగా ఉండాలి. ఈ రావణాసుడి యొక్క దురాగతాలన్నిటికీ కూడా దేవతలు భయపడిపోయి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే, మనం ఏం చేయలేము, దేవతలారా, దేవగంధర్వ యక్ష కింపురుషులారా, రావణుడికి ఒక్క మానవుడి వల్ల మాత్రమే చేతిలో మాత్రమే చావు ఉంది, మీరెవరు దేవతల దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని అనడంతో అప్పుడు అందరూ కలిపి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వేడుకుంటే, బ్రహ్మదేవుని యొక్క సూచన మేరకు విష్ణుమూర్తి మానవ రూపంలో దశరథుని కుమారునిగా జన్మిస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ రకంగా రామావతారం ప్రారంభమైంది. రామావతారానికి కారణభూతమైనటువంటి అవతారము పుణ్యమూర్తి ఎవరు? విష్ణుమూర్తి. చాలా మందికి ఇది కూడా తెలియదు. విష్ణు అవతారమే రామావతారం. కాబట్టి ఆ రకంగా బ్రహ్మదేవుడు ఇతర దేవతల యొక్క ప్రార్థనల ఫలితంగా విష్ణుమూర్తి తాను మానవ రూపంలో జన్మిస్తాను. కాబట్టి దేవుడే మానవుడిగా జన్మించిన అవతారం ఇది. ఇదొక బిట్టు. దేవుడే మానవుడిగా అవతరించి ఒక బిట్టు కదండి. రెండో బిట్టు ఎలాగొస్తుంది తెలుసా? మానవుడిగా ఉంటూ దైవత్వాన్ని చూపించినటువంటి అవతారం ఏది? మళ్ళీ రామావతారం. ఇన్ని రకాల మల్టీ ఫేస్డ్ బిట్స్ వస్తాయి మీకు. సో ఆ రకంగా ఎప్పుడైతే విష్ణుమూర్తి దశరథుని కుమారునిగా భూలోకంలో మానవ అవతారంలో జన్మించాలనుకున్నారో, మిగిలిన దేవతలు, దేవగణాలు, విష్ణుమూర్తి యొక్క గణాలన్నీ కూడా మేము కూడా వివిధ రూపాల్లో మేము భూలోకంలో స్వామికి సాకారంగా జన్మిస్తామని ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా విష్ణుమూర్తి యొక్క చరిత్ర. ఆ రకంగా అక్కడ దేవలోకంలో అది జరుగుతుంది. ఇక్కడ భూలోకంలో ఏం జరుగుతుంది? దశరథ మహారాజు సరయూ నది ఒడ్డున, సరయూ నది ఎక్కడ ఉంది? ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్లో ఉంది. అయోధ్యకి మీరు ఎప్పుడైనా వెళ్తే సరయూ నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేస్తారు. సరయూ నది తీరంలో ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది? పుత్రకామేష్టి యాగం జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? దశరథ మహారాజు చేస్తున్నారు కదా. చేస్తున్నటువంటి ఆ యాగం ఫలించాలంటే విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు కావాలి. ఆ రకంగా స్వామి ఒక గొప్పదైన సంకల్పం తీసుకుని యావత్ భారతదేశానికే కాదు, ప్రపంచంలోని చాలా దేశాలకి ఆనాడే కాదు ఈనాటికి కూడా గుణగానం చేసుకునే మహోన్నత కావ్యం రామాయణానికి మూల పురుషుడైనటువంటి ధర్మమూర్తి, ధర్మానికి పోత పోసినటువంటి
శ్రీరామచంద్రుని యొక్క అవతారముగా పుత్రకామేష్టి యాగంలో భాగంగా దశరథుని ప్రథమ కుమారుడిగా జన్మించడానికి సంకల్పం జరిగింది. ఈ ఋషిశృంగ మహర్షి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యజ్ఞంలో నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భవిస్తాడు. ఈ యాగం నుంచి ఒక దివ్య పురుషుడు ఉద్భవించి ఆ యాగ ఫలంగా ఒక పాయస పాత్ర ఇస్తాడు. ఆ పాయస పాత్రని దశరథుడు అత్యంత భక్తి ప్రపత్తులతో, ఎందుకంటే ఒక యుగ పురుషుడు ఆవిర్భవిస్తున్నాడు చూడండి. ఆ యుగ పురుషుడు యుగ యుగాలుగా నేటికి త్రేతాయుగమున శ్రీరాముడు అవై ద్వాపరమందున గోపాలుడవై ఈ యుగమందున వెంకటపతివై. చూడండి, ఒక పాట మీకు ఎందుకు చెప్పానంటే ఇంట్రెస్ట్గా ఉండడం కోసం. త్రేతాయుగంలో శ్రీరాముడిగా ఈ పాయస పాత్రలో ఉన్నటువంటి పరమ పావనమైన ప్రసాదాన్ని దశరథుడు తన భార్యలైనటువంటి ప్రీతమ భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయికి ఇచ్చాడు ఈ పాయసాన్ని. ఈ పాయసాన్ని తిని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అయ్యాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అయ్యాడు. ఈ యుగం అంటే కలియుగం, ప్రస్తుతం కలియుగం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడిగా అయ్యాడు. ఇవి అవతార యొక్క స్వరూపాలు. వీటన్నింటికి వెనక ఉన్నటువంటి అవతారం ఏది? విష్ణు అవతారం. ఓకేనా? కాబట్టి తన భార్యలైనటువంటి ముగ్గురికి కూడా ఈ దివ్య పురుషుడు యాగ పురుషుడు ఇచ్చినటువంటి పాయసాన్ని వాళ్ళు ఇవ్వడం వెంటనే జన్మల పాపం నశించేలా. ఎందుకంటే పుత్రులు లేకపోతే ఇంకా ఆ వ్యక్తికి గతులు లేవు అంటారు. అపుత్రస్య గతిర్నాస్తి, అపుత్రస్య గతిర్నాస్తి. నోట్ చేసుకోండి, అపుత్రస్య గతిర్నాస్తి అని ఆర్యోక్తి. కాబట్టి ఆ స్థితి నుంచి రావడానికి పుత్రకామేష్టి యాగం చేశాను. ఏ స్థితి నుంచి? అపుత్రస్య గతిర్నాస్తి అన్న ఆర్యోక్తిని అనుసరించి తన జన్మకి సార్థకత కోసం పుత్రకామేష్టి యాగంలో ఫలంగా పాయసాన్ని స్వీకరించి తన భార్యల ముగ్గురికి ఇవ్వడం ద్వారా అప్పటికే దేవలోకంలో ఒక ప్రణాళిక జరిగిపోయింది కదా. బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని కోరడం, రావణాసుని సంహారం కోసం కానీ విష్ణుమూర్తి మానవత్వంలో రావడం అయిపోయింది. పాయసం తీసుకోవడం, ఆయన తన ముగ్గురు భార్యలకి పంచడం జరిగింది. అలా తీసుకున్నటువంటి ఈ పవిత్ర, ఇంకా డెప్త్లోకి వెళ్ళను, బ్రీఫ్గా చెప్పేస్తాను. కౌశల్య మాత నిజంగా రామాయణంలో ఒక గొప్పదైనటువంటి ధర్మమూర్తి కౌశల్య మాత. ఆ కౌశల్యకు సకల సుగుణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు. కైకేయి మాతకు భరతుడు. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. శ్రీరామచంద్రుడు అంటే విష్ణుమూర్తి అమ్మ కౌశల్య అమ్మకి జన్మించినప్పటికీ కైకేయి అమ్మ దగ్గర పెంచబడతాడు. అది నీకు మళ్ళీ కావాలి. కౌశల్య తనయుడు కైకేయి వద్ద పెరుగుతాడు. ఆవిడే పెంచింది మొత్తం. కాబట్టి ఈ పాయసం తీసుకోవడం ఫలితంగా కౌశల్య మాతకు శ్రీరామచంద్రుడు, కైకేయికి భరతుడు. చిన్న విషయం ఇది. కైకేయికి కౌశల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ మరియు శత్రుఘ్నుడు, నలుగురు. యాగ ఫలమున వారికి కలిగిరి కుమరులు నల్గురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇది మనకి పాట. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. రాముడు కౌసల్య మ్యాచింగ్. ఈ కింది వానిలో సరిపోనిది ఏది అని వస్తుంది క్వశ్చన్. ఏమిటి ఇస్తాడు? లక్ష్మణుడు ఈ క్రింది వారిలో ఎవరికి జన్మించాడు? ఈ పేర్లన్నీ ఇచ్చి చివరిలో ఒక మందరో ఏది ఇస్తాడు. కౌసల్య, కైకేయి, సుమిత్ర, మందర, లేదా నన్ ఆఫ్ ది అబోవ్ అని ఇస్తాడు. ఆ రకంగా అందుకు మీకు అండర్లైన్ చేశాను ఎవరెవరికి జన్మించారు. ఆ రకంగా జన్మించినటువంటి రామావతారం, మిగిలినటువంటి దైవ స్వరూపాలు అన్నీ కూడా, దేవతలు కూడా, విష్ణుమూర్తి అంశాలు అన్నీ కూడా శ్రీరాముడితో పాటు అన్నదమ్ములుగా పుట్టారు. వారే లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇలా పుట్టి దశరథుడి యొక్క ఆ శోకాన్ని వాళ్ళు తీర్చారు. చెప్పాను కదా ఇందాక, అపుత్రస్య గతిర్నాస్తి. ఇంకా దశరథుడు తన లక్ష్యం నెరవేరింది.
సంతానవంతుడయ్యాడు. చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నటువంటి ఈ సందర్భంలో కొంతకాలానికి మహర్షి విశ్వామిత్రుడు రామాయణంతో చాలా గొప్ప సంబంధం ఉన్నటువంటి పాత్ర విశ్వామిత్రుడు. ఏంటి విశ్వామిత్రుడు అనగానే మీకు గుర్తుకు రావాలంటే క్రోధ గుణం ఎక్కువగా ఉన్నటువంటి ముని. క్రోధం చిన్న చిన్న విషయాలకు కూడా చాలా వేగంగా కోపం తెచ్చుకుంటాడు. దూర్వాసుని మళ్ళీ వేరు, ఆయన కాదు. విశ్వామిత్రుడికే చాలా కోపం ఎక్కువ. ఈయన ఒకనాడు చాలా వేగంగా దశరథుని యొక్క ఆస్థానానికి ఇచ్చేసి చాలా తపస్సంపన్నుడైన ఏం చేశాడంటే విశ్వామిత్రుడు తన యొక్క తపోశక్తితో సృష్టికి ప్రతి సృష్టి చేశాడండి. ఇది పాయింట్ మీరు రాసుకోండి. సృష్టికి ప్రతి సృష్టి. ఇప్పుడు ఉంది కదా, మన సృష్టి ఉంది, భూలోకం ఉంది, అందులో ఈ సహజ వనరులు ఇవన్నీ ఉన్నాయి. సృష్టి, దేవుని యొక్క సృష్టి ఉంది కదా. ఆ సృష్టినే మరలా వేరొక సృష్టి చేయగల శక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి విశ్వామిత్రుడు. అందుకు సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి మహా మునీశ్వరుడు ఎవరు అని ఒక బిట్ వస్తుంది మీకు. అందుకే త్రిశంకు స్వర్గం అని సృష్టించాడు ఆయన. కాబట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగే శక్తి సంపన్నుడైన మునీశ్వరుడు ఎవరు? విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు ఒకనాడు చాలా వేగంగా అత్యంత ఒక లక్ష్యంతో దశరథుని యొక్క ఆస్థానానికి విచ్చేసి అడుగుతాడు, లోక కళ్యాణం కోసం నేను ఒక యాగం చేస్తున్నాను దశరథ. అసలు విశ్వామిత్రుని చూడగానే దశరథ మహర్షికి భయభ్రాంతుడు అయిపోతాడు. ఈయన వస్తున్నాడు, ఏం కోరేస్తాడు, ఏమడుగుతాడో నేనేం చెప్పగలను అనుకొని దశరథ మహారాజు యొక్క చూపులన్నీ తమ కులగురువు వైపు ఉన్నాయి. ఎవరు ఆ కులగురువు అంటే వశిష్ఠుడు. ఇలా 1 by 1 మీకు పాత్రలు వస్తున్నాయి. ఆ పాత్రలన్నీ మీరు గుర్తుంచుకోవాలా. ఋష్యశృంగుడు అన్నాం, ఆ పాత్ర ఏంటి, దాంతో సంబంధం ఏముంది, అది ఏ సందర్భంలో వచ్చింది తెలుసుకోవాలి. తమస అనేది అన్నాం, అదొకటి గుర్తుంచుకోవాలి, ఒక ముఖ్యమైనటువంటిది. ఇక ఎలాగా కౌసల్య, కైకేయి, సుమిత్ర వాళ్ళ పిల్లలు అలా 1 by 1 విశ్వామిత్రుడు 1 by 1 మనం గుర్తుంచుకోవాలా. ఇప్పుడు దశరథ మహారాజు యొక్క కులగురువు ఎవరంటే వశిష్ఠుడు. ఆయన వైపు చూస్తాడు. ఎందుకంటే ఆ రోజుల్లో గురువే సర్వస్వం అండి, ఈ రోజుల్లో కాదు. గురువుని అన్ని విషయాల్లో కూడా గురుతరమైనటువంటి బాధ్యత కలిగి ప్రవర్తించేవారు. అలాంటి పరిస్థితుల్లో విశ్వామిత్రుడి యొక్క రాక దేనికోసం అంటే లోక కళ్యాణం కోసం నేను యాగం చేస్తున్నాను. ఆ యాగానికి రాక్షసుల యొక్క అడ్డంకులు చాలా ఏర్పడుతున్నాయి. అంటే ఆనాడు ఈనాడు ఒకటే. లోక కళ్యాణం కోసం జరిగే ఏ పనికైనా ఒక అడ్డంకి అనేది వస్తుంది. అంటే జరగకూడదు, మంచి జరగకూడదు, లోకహితం జరగకూడదు. సో అప్పుడు కూడా రకంగా జరిగింది. కాబట్టి ఈ విశ్వామిత్రుడు మొదలగు మునీంద్రులందరూ కూడా చేసే యాగాల్ని భంగం చేస్తూ రాక్షసులు వీళ్ళందరూ కూడా మనకి ప్రతినాయకుడైనటువంటి రావణాసురుని యొక్క అంశే, రావణాసురుని యొక్క అనుచర గణమే. కాబట్టి నాకు యాగ రక్షణార్థం నాకు రక్షకులు కావాలి, నీ పిల్లల్ని పంపించు అంటాడు విశ్వామిత్రుడు. అంతే హతాశుడైపోతాడండి దశరథ మహారాజు. ఎందుకంటే దశరథుడు ఒక్కరోజు కూడా శ్రీరామచంద్రుని బాలరాముణ్ణి విడిచిపెట్టి ఉండలేడు. అంత ప్రేమ లేక కలిగినటువంటి పిల్లడు కదా. అందులోనూ చందమామ రావే జాబిల్లి రావే అనే పాట కూడా కౌసల్య మాత, కైకేయి మాత శ్రీరామచంద్రుడికి ఆ చంద్రుని చూపించి పాలబొమ్మ తినిపించారు. ఆ బాలగోపాలం ప్రతి పాయింట్ కూడా ఇది చాలా కీలకమండి. ఎందుకంటే ఇది ఏదో చందమామ రావే జాబిల్లి రావంటే సాధారణమైనటువంటి మాట కాదు. అది శ్రీరామచంద్రుల వారికి వెండి గిన్నెలో పాలు పోసి అన్నం తినకపోతే మారాం చేస్తుంటే తినిపించడానికి తల్లులు చేసే ప్రయత్నం. చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగు పూలు తేవే, ఆ రకంగా ఆవిర్భవించింది ఆ గీతం. కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క
ఆ పుత్ర గాత్ర పరిస్వంగన సుఖము అంటారు. జాగ్రత్తగా వినాలి. పుత్ర గాత్ర పరిస్వంగన సుఖం అంటే కొడుకుని ఇలా కౌగిలించుకుంటే తండ్రి ఒక గొప్ప అనుభూతి పొందుతాడట. ఎలాంటి అనుభూతి పొందుతాడు? ఈ ప్రపంచాన్నంతా నేనే జయించాను, ఐఆమ్ ద రూలర్, ఐఆమ్ ఎ లెజెండ్ అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది తండ్రికి. పుత్రుణ్ణి ఇలా కౌగిలించుకుంటాడు, కష్టాలన్నీ మర్చిపోతాడు. చూడండి, ఇప్పుడు కూడా మనకి ఇంట్లోంచి బయట పనులు చేసుకొచ్చినటువంటి తండ్రి ఇంటికి రాగానే కొడుకునో కూతుర్నో పట్టుకుని నాన్న బాగున్నావా అని చెప్పేసి ఇలా కౌగిలించుకోవడము, లేదా ఊరువులపై తొరలపై కూర్చోపెట్టుకుని మాట్లాడగానే ఆ తండ్రి ఉదయం అంతా పని శ్రమంతా మర్చిపోతాడు. ఈ రాజ్య పాలన భారాన్నంతా మర్చిపోతాడు దశరథుడు. అందుకు మీకు ఆ పాయింట్ చెప్పాను. రాజు అంటే ఇన్ని అంగాలు, ఎన్ని శాఖలు, ఎంత సమన్వయము, ఇవన్నీ జరగాలి. అలాంటి పరిస్థితుల్లో దశరథుడికి ఏమాత్రం ఇష్టం లేదు. విశ్వామిత్రుని యొక్క కోరికను మన్నించి ముక్కు పచ్చలారన్నటువంటి తన పిల్లల్ని రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు ఎవరైనా సరే, అందులో రాముడు అంటే ఇంకా ఇష్టం, చాలా ఇష్టం. ఒప్పుకోకపోతే విశ్వామిత్రుడి యొక్క ముఖ కవళికలు మారిపోతున్నాయి. మారిపోయి ఇంకా ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితికి, ఏం దశరథ, లోక కళ్యాణం కోసం నేను వస్తే నువ్వు తటపటేస్తున్నావు ఏంటని చెప్పేసి అండంతో మరి దిక్కుతోచని పరిస్థితుల్లో దశరథుడు అత్యంత ఖిన్నుడై, ఖేదం, విచారంతో తన గురువైనటువంటి చెప్పాను వశిష్ఠుడు సూచనల మేరకు రామ లక్ష్మణులిద్దరినీ కూడా అయిష్టంగా, అస్సలు ఇష్టం అంటే లేదండి, అక్కడ ప్రారంభమైంది. ఇంత గొప్ప మహారాజుకి పతనం అక్కడ ప్రారంభమైంది. ఎక్కడ? విశ్వామిత్రుని యొక్క కోరికను మన్నించి తన గురువైనటువంటి కులగురువైనటువంటి వశిష్ఠుని సూచనల మేరకు విశ్వామిత్రుడితో పాటు యాగరక్షణ కోసం రామలక్ష్మణుల్ని పంపించడానికి ఒప్పుకున్న క్షణము దశరథ మహారాజుకి ఆయన యొక్క అంతిమ గడియలకి ప్రారంభమైంది. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనం ఇంకోటి తెలుసుకోవాలి. ఇదేమి సాధారణంగా జరిగేది కాదు. లోక కళ్యాణం కోసం జగన్నాటక సూత్రధారి అయినటువంటి ఆ పరమాత్మ ఆడిన నాటకంలో భాగం. ఎందుకంటే విశ్వామిత్రుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? యాగరక్షణ కోసం రామలక్ష్మణులు కావాలి, తీసుకెళ్తానని చెప్పాడు కదా. చెప్పేటప్పుడు అయోధ్యలోనే రామలక్ష్మణులు ఉంటే రాజ శ్రేష్ఠులు, రాజగురువులు చెప్పిన విద్య మాత్రమే రామలక్ష్మణులకి అందుతుంది, చెందుతుంది. మరి ఈ అవతారం తనకు ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు రామావతారానికి విష్ణుమూర్తి ఎందుకు దశరథుని ఎన్నుకున్నాడు? రాక్షస సంహారం కదా, దానికోసం కదా, రాక్షస సంహారం కోసం. మరి రాక్షస సంహారం చేయాలనేటువంటి వాడు అందున శ్రీ రావణాసురుడు లాంటి పరమ భక్తి తత్పరుడు, బ్రహ్మదేవుని యొక్క ద్వారా విశేషమైనటువంటి వరాలు సంపాదించినటువంటి వాడిని రాక్షస సంహారం చెయ్యాలి అంటే సాధారణ రాజగురువులు చెప్పినటువంటి విద్యలు చాలవు. కాబట్టి జగన్నాటక సూత్రధారి ఆడే ఆటలో భాగంగా విశ్వామిత్రుడు వారు రావడం, దశరథుని కోరడం, వశిష్ఠుల వారి యొక్క సూచన మేరకు రామలక్ష్మణుని విశ్వామిత్రుడితో పాటు పంపించడం, విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తనతో పాటు తీసుకుని వెళ్ళాడు. ఇదండి చాలా ముఖ్యమైన పాయింట్. గురు శిష్యులు బంధం అంటే ఎలా ఉండాలో ఇక్కడ మనకు తెలియాల. ఇక్కడ తెలుస్తుంది. విశ్వామిత్రుడు శాసిస్తారు, రామలక్ష్మణులు పాటిస్తారు. అంతే. విశ్వామిత్రుల వారు ఆదేశిస్తారు, శాసిస్తారు, శిష్యుడు ఫాలో అయిపోతాడు, అంతే. ఇది కదా గురు శిష్య సంబంధం. అందుకే కదా రామాయణం మహాకావ్యమైంది. అందుకే కదా రామాయణం ఒక మహా ఆదర్శ గ్రంథమైంది. ఎందుకు రామాయణం ఆదర్శ గ్రంథం? ఇవన్నీ అంశాలేనండి. ఇంకో ఒకటేంటి, ఇంక మీకు బాలకాండలో ఉన్నారు. 6 కాండలు అయ్యేటప్పటికీ ఒక్కసారి మనస్సు పెట్టి అర్థం చేసుకునే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నది. కళ్ళు తిరిగిపోయి ఇటు ఈవో పేపర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంపాదించడమే ఒక గొప్ప అనుకుంటే, ఇంత జ్ఞాన సౌపార్జన మనసు ఉబ్బి తప్పిపోయిపోతుంది. మరి రామాయణం మానవ జీవన శైలిని,
మానవ జీవన ధర్మాలను అంత చక్కగా ఉటంకించింది. ప్రతి దాని వెనుక కూడా ఒక పరమార్థం ఉంటుంది, అంతర్లీన సందేశం ఉంటుంది, అంతర్లీనమైనటువంటి ఒక సందేశం ఉంటుంది. సరే, విశ్వామిత్రుడు వారు ముందుకు ఎగుతున్నారు. నేను ఎందుకు చెప్పాను ఇక్కడ, గురు శిష్య సంబంధాలకు అత్యంత పెట్టింది పేరైన బంధం ఎవరిది? అక్కడ రాముడు వశిష్ఠుడిదా, రాముడిది ఋష్యశృంగుడిదా, రామలక్ష్మణులది విశ్వామిత్రులదా అని మనకి చాయిస్ అడుగుతాడు. మనం రామ విశ్వామిత్రుడు, లేకపోతే రామలక్ష్మణ విశ్వామిత్రుడు అని ఈ రకంగా మనం కన్ఫర్మ్ చేసుకుంటూ నేర్చుకోవాలి. సరే, విశ్వామిత్రుడు ముందుకెళ్తున్నారు. వారిని అనుసరించి సరయూ నది తీరాన, మరి చెప్పాను కదా, అయోధ్యపురం సరయూ నదిని ఒడ్డున ఆనుకొని నిర్మించారు రాజధానిని. ఆ సరయూ నది తీరానికి తీసుకుని వెళ్ళి సంకల్పం చెప్పి, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూల. గురువే అంటారు చూడండి, గురువే తన శిష్యుల్ని కీర్తించిన గాథ రామాయణం ఒక్కటే ప్రపంచానికి ఎక్కడ లేదు, ఎక్కడ లేదండి. ఉత్తిష్ట నరసాధూల కర్తవ్యం దైవమాధికం, కర్తవ్యం దైవమా దైవమాధికం అని చెప్పి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు ఓ నరసార్థుల, ఓ శ్రీరామ లే అని తన శిష్యులిద్దరినీ కూడా ఆ రకంగా ప్రేరేపించి వారికి బల, అతిబల, మహాబల అనే విద్యలు నేర్పిస్తాడండి. సరయూ నది తీరంలో విశ్వామిత్రుడు, ఇందాక చెప్పాను కదా, సాధారణ రాజగురువులు నేర్పే విద్యలు చాలవు, శస్త్ర అస్త్ర ప్రయోగాలు చాలవు. వీళ్ళకి అంతకు మించి కావాలి. ఏంటి కావాలి? అతిబల, మహాబల. ఈ విద్యలే ఎందుకు విశ్వామిత్రుడు నేర్పించాడంటే, రాబోయే రోజుల్లో జరగబోయే జగన్నాటకంలో రాక్షసంహారం చేసేటప్పుడు రామ లక్ష్మణులు అలసట చెందకూడదు, ఆకలి దప్పులు లేకుండా చేసే విద్యలు ఏమిటి? అలసిపోతారు కూడా, రాములు వారు అలసిపోతారు. అక్కడ మళ్ళీ మీకు యుద్ధకాండలో చెప్తాను. ఇంత అజానుబాహుడు అరవింద దళాయాలోచనుడైనటువంటి శ్రీరామచంద్రుడే రావణుతో జరిగే యుద్ధంలో అలసిపోతాడు. అక్కడ మళ్ళీ యుద్ధకాండలో మీకు చెప్తాను. దానికి అంకురాత్మ ఇక్కడ బాలకాండలో విశ్వామిత్రుడిని నిమిత్త మాత్రంగా చేసి యాగ సంరక్షణ కోసం అనే పేరు మీదుగా విశ్వామిత్రుడు తీసుకొని వెళ్ళి బల, అతిబల, మహాబల అండర్లైన్ చేసుకోండి. ఏ విద్యలు విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు నేర్పించాడు, ఎప్పుడు నేర్పించారు? ఇది ఆ రకంగా ఈ విద్యలు నేర్పించినాక ఇక మొట్టమొదటి రాక్షస సంహారము. అసలు రామావతారమే రాక్షస సంహారం కోసం కదా. రామావతారం దేనికోసం? వేసి తగ్గించలేదు. రామావతారం రాక్షస సంహారం కోసం ప్రారంభమైంది. ఇంకంతే. ఇంకా ఈ వన్ బై వన్ ఈ విద్యలన్నీ కూడా, అటు అస్త్ర శస్త్ర విద్యలు, అలాగే ఆకలి దప్పులు లేకుండా చేసేటువంటి ఈ మార్మిక విద్యలు అన్నీ కూడా విశ్వామిత్రుడు నేర్పినాక మనకి నెక్స్ట్ ఘట్టం బాలకాండలో తాటక సంహారం. ఈ తమో గుణము కలిగినటువంటి ఈ రాక్షసులలో తాటక అనేటువంటి రాక్షసి మహిళ మరియు ఆమె యొక్క పిల్లలు మారీచుడు, మలద, వీరిద్దరితో ఏం చేస్తారంటే వీళ్ళకి వింజాది ఒక సంతోషం. ఋషులు చేసే యాగాలను ధ్వంసం చేయడం వాళ్ళకి సంతోషం. రాక్షసి తాటక మహిళ తన కుమారులతో, తన బంధుగణంతో ఈ ఋషులు చేస్తున్నటువంటి యాగాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ ఉంది. ఆ కరూస, మలద కరూస అనే ప్రాంతాలని నాశనం చేస్తూ యజ్ఞయాగాల్ని ధ్వంసం చేస్తున్నాను. వెంటనే విశ్వామిత్రుడు దేనికోసమైతే తీసుకొని వచ్చారో ఆ ఆజ్ఞాపించాడు. రామ కానీ అంటారు, అంతే. కర్తవ్యం, నీ కర్తవ్యం నిర్వర్తించు. ఏంటి కర్తవ్యం? యాగ సంరక్షణ. వెంటనే గురువు ఆజ్ఞను పాటించి
రాముడు తాటకిని ఒకే ఒక్క బాణంతో సంహరిస్తాడు. ఇంతే. ఇది రాక్షస సంహారానికి మొదటి మెట్టు, మొదటి అంకము. రామావతారం యొక్క లక్ష్యము అదే. రాముడు దేవుడైన విష్ణువు రాముడిగా జన్మించిన కారణం రాక్షస సంహారం జరిగిపోయింది. రామాయణంలో రాక్షస సంహారం ఏ ఘట్టముతో జరిగింది అది బిట్ అక్కడ మీరు రాసుకోవాలి. తాటక సంహారం. తాటక ఎవరు? ఒక రామాయణంలో ఒక ముఖ్యమైనటువంటి రాక్షసు. చెప్పండి. విద్యలని అంటే విశ్వామిత్రులు మీకు ఇందాక చెప్పానే, విద్యలు అక్కడ మనకు డౌట్ వచ్చింది. అక్కడ అతిబల మహాబల అంటే ఏమిటని అడిగారు. అతిబల మహాబల అనేవి ఆ రోజుల్లో కొన్ని మార్మిక విద్యలు. ఇప్పుడు చెప్పాను స్టూడెంట్, మీరు వినలేదు, కొద్దిగా ఫాలో అవ్వాలి. మార్మిక విద్యలు అంటే రామలక్ష్మణులు అయోధ్యలో ఉండిపోయారు అనుకోండి. ఉండిపోతే మీకు ఏమొస్తాయని చెప్పాను. రాజగురువు ద్వారా రాజనీతి విద్యలు, ఈ శస్త్ర విద్యలే వస్తాయి, లేదా లలిత కళల మీద ప్రవేశం వస్తుంది. కానీ ఒక మహాయోగి తపస్సంపన్నుడు సృష్టికి ప్రతిసృష్టి చేయగల విశ్వామిత్రుడితో పాటు వెళ్తే ఈ విద్యలు వస్తాయి అని మీకు అందుకే మీకు ముందు చెప్పాను. ఇక్కడ ఎక్కడ రాసి సృష్టికి ప్రతిసృష్టి చేసే విశ్వామిత్రుడు చేశాడని చెప్పాను కదా. కాబట్టి అతిబల మహాబల అనేవి ఒక రకమైనటువంటి విద్యలు. అవి గొప్ప తపశక్తి సంపన్నులైనటువంటి మునీశ్వరులు మాత్రమే ఇవ్వగలరు. అవి ఏం చేస్తాయంటే మనుష్యులను ఆపద సమయాల్లో, ఎందుకంటే అరణ్యవాసం వెళ్తూ ఉంటారు, కొన్ని సందర్భాల్లో యాగరక్షణలో భాగంగా ఈ రాక్షసులందరినీ కూడా సంహరించాల్సి ఉంటుంది. అది కొన్ని నెలల పాటు ఎడతెరిపి లేకుండా ఆ యుద్ధం అనే క్రతువు జరుగుతుంటది. అలాంటప్పుడు అలిసిపోతే ఆకలి దప్పులు, మానవుడు సాధారణ మానవుల్లాగే ఆకలి వేస్తుందంటే శక్తి రాదు కదా. అందుకు అతిబల మహాబల విద్యను నేర్పించాడు. ఓకేనా? అయిపోయింది. వాటితో పాటు శస్త్ర అస్త్ర విద్యలు. మామూలుగా ఒక బాణం వేస్తే అస్త్రం, మంత్రించి వేస్తే శస్త్రం. అది ఆ రెండింటికి తేడా. శస్త్రాస్త్ర విద్యలను కూడా నేర్పించాడు. ఆ రకంగా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని తనతో పాటు యాగ సంరక్షణ కోసం తీసుకెళ్తూ యాగరక్షణ కూడా జరిగింది. అందులో భాగంగా తాటక సంహారం జరిగింది. యాగశాల దగ్గర యజ్ఞాన్ని ధ్వంసం చేస్తూ మారీచు సుబాహులు కూడా ఉన్నారు. ఎక్కడ? తాటక సంహారం తర్వాత మారీచు సుబాహు అనే రాక్షసులు, వీళ్ళిద్దరు కూడా మరొక ఇద్దరు రాక్షసులు. రాముడు మారీచుడిపై సీతేశువు అనే ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. అస్త్రం ఇది మీకు ముఖ్యమైన బిట్ అవుతుంది. యాగ సంరక్షణలో భాగంగా రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పాటు వెళ్ళి మొట్టమొదట రాక్షస సంహారం చేశారు, తాటకం చంపించారు. అయిపోయింది కదా. తదుపరి వాళ్ళు ఇంకా యాగశాలకు వెళ్తే ఇంకా జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది. వాళ్ళు వందల సంఖ్యలో ఉంటారు కదా. మారీచు సుబాహులు అనేటువంటి ఇద్దరు రాక్షసులను కూడా సీతేశువు అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించి మారీచుని ఒకే ఒక అస్త్రంతో సంహరిస్తాడు శ్రీరామచంద్రుడు. ఇది మీకు బిట్టు. అలాగే సుబాహుడు ఉన్నాడు కదా ఇంకొక రాక్షసుడు, ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి ఆ శస్త్రాన్ని ప్రయోగించి సుబాహుని అంతమొందిస్తాడు. ఈ విజయంతో రామలక్ష్మణుల యొక్క యాగ రక్షణ విజయవంతంగా అయిపోయింది. విశ్వామిత్రుడు దేనికోసం అయితే రామలక్ష్మణులు తీసుకొని వెళ్ళారో అదంతా అయిపోయింది. తాటక సంహారం అయిపోయింది. మారీచు సుబాహులు కూడా వాళ్ళని కూడా వధించడం జరిగింది. మారీచుని వధించడానికి ఉపయోగించే అస్త్రం పేరేంటి? ఇదిగోండి, సీతేశువు. రాసుకోండి. ఒకవేళ ఏమైనా మీకు స్పీడ్ అవుతుందా స్లో అవుతుందా కూడా మీరు కామెంట్ పెట్టండి. సీతేశువు అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఇక్కడ రకరకాల అస్త్రాల పేర్లు ఇస్తాను మీకు. శ్రీరామచంద్రుడు యాగ సంరక్షణలో భాగంగా మారీచుని సంహరించడానికి ఈ క్రింది అస్త్రాన్ని ప్రయోగించాడు అంటాడు. బ్రహ్మాస్త్రము, ఆగ్నేయాస్త్రం, పాశుపతాస్త్రము, సీతేశువు ఇవేవి కాదు అంటాడు. నువ్వు ఇక్కడ సీతేశువు అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా? యాగరక్షణ పూర్తయిందండి. తదుపరి మిథిలకు ప్రయాణం. ఏమిటి మిథిల? ఎక్కడ ఉంది? మిథిలా నగరానికి, అది కూడా జగన్నాటక సూత్రధారిలో భాగం అనమాట. అమ్మవారు సీతమ్మ వారి యొక్క ఆగమనము, సీతమ్మ వారి యొక్క
ఆ పాత్ర ప్రవేశం మనకి ఎక్కడ జరుగుతుంది. మిథిలా నగరానికి జనకుడు ఈ రాక్షస సంహారం అయిపోయిన వెంటనే రామలక్ష్మణులు తీసుకొని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి ప్రయాణం చేస్తుండగా ఈ మిథిలా నగరానికి వెళ్ళే ప్రయాణం మధ్యములో విశ్వామిత్రుడు ఒక అవతారికను వీళ్ళకి తెలియచేస్తాడు రామలక్ష్మణులకి. అంటే జ్ఞానం అందించడమే కదా. ఏమిటి అవతారిక అంటే గంగావతరణ వృత్తాంతాన్ని చెప్పాడు ప్రయాణం మధ్యలో. మిథిలా నగరానికి వెళ్తుండగా రాక్షస సంహారానంతరం గంగావతరణ వృత్తాంతము అది రామలక్ష్మణుల్ని తనతో పాటు తీసుకెళ్తూ విశ్వామిత్రుడు ఏ వృత్తాంతాన్ని తెలియచేశారు అది పెట్టండి. గంగా అవతరణ వృత్తాంతం. గంగా అవతరణ అందులో చూడండి, గంగా నది ఏ రకంగా అవతరించింది అనే వృత్తాంతం, ఆ కథ ఆ ప్రదేశానికి వెళ్ళి చెప్తే ఏమిటిది, గంగను భూమిపైకి తీసుకొచ్చిన భగీరథుడి యొక్క గాథ. భగీరథుడు ఈ ఈ క్యారెక్టర్ మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి. భగీరథ ప్రయత్నం అంటారు కదా, అంటే ఇది మళ్ళీ పెద్ద వేరే కథ. భగీరథుడు తన పూర్వీకులందరినీ రక్షించుకోవడం కోసం ఒక బృహత్తరమైన ప్రయత్నం చేసి గంగని పైన ఉన్నటువంటి గంగని భూమికి తెప్పిస్తాడు. అలా తన లక్ష్యాన్ని సాధిస్తాడు. కాబట్టి దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. ఆ గంగా ఆ అవతరణ వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ భగీరథుడు ఎవరో కాదురా బాబు, మీ పూర్వీకుడే. మీ పూర్వీకుడు అంటే ఇందాక చెప్పాను కదా, రఘువంశము, యనకుల వంశము అని చెప్పాను కదా, ఇక్ష్వాకు వంశము, మీ పూర్వీకుడు అంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు బిట్ ఎలా వస్తుంది చూసుకోండి. వాళ్ళు కథలా వినేకండి. బాలకాండలో విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు వెళ్తున్న క్రమంలో రాముని యొక్క పూర్వీకులు ఎదురయ్యారు. ఎవరు ఈ క్రింది వారిలో ఎవరు అది బిట్. భగీరథుడు లేదా రామలక్ష్మణుల్ని తనతో పాటు యాగ సంరక్షణ తీసుకెళ్తూ మిథిలా నగరానికి వెళ్తూ ఏ వృత్తాంతాన్ని విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బోధించారు, ABCD ఇస్తాడు. అక్కడ గంగావతరణ వృత్తాంతం అని చెప్పాలి. ఇది మీకు ఇక్కడ ఈ పాయింట్. ఇంకా అయిపోయింది. ఆ వృత్తాంతం చెప్పేస్తే అతను కూడా మీ వంశీయుడు అని చెబుతూ ఇంకా ముందుకు వెళ్తున్నారు. మిథిలా నగరం వైపు వెళ్తుండగా మరలా త్రోవలో ఆన్ ద వే గౌతమ మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. గౌతముడు ఒక గొప్ప మహోన్నతమైనటువంటి లోక కళ్యాణం కోసం గాను జన్మించినటువంటి గౌతమ ముని. ఇది మళ్ళీ ఇంకో క్యారెక్టర్ మీకు వచ్చింది. ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి క్యారెక్టర్స్ అన్ని కూడా మీరు రాసుకోవాలి, గుర్తుంచుకోవాలి. మిథిలా నగరానికి వెళ్తున్న క్రమంలోనే అవుట్స్కట్స్ ఆఫ్ ది మిథిలా వీళ్ళ గౌతమ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఎందుకు అక్కడికి వెళ్ళారు, మళ్ళీ జగన్నాటక సూత్రధారి. జగన్నాటకమే ఇది కూడా. అక్కడ శాపవశాన గౌతముని భార్య అహల్య రాయిగా మారిపోతుంది. చూసారా ఎంత గొప్ప ఉంటుందంటే, రాముడు అడవులకు వెళ్ళడం, గురువు గారితో పాటు ఏంటి ఈ విద్యలు నేర్చుకోవడం, రాక్షస సంహారం జరగడం, యాగ సంరక్షణ జరగడం, గంగావతార వృత్తాంతం జరగడం, అక్కడ శాపవశాన రాయిగా మారినటువంటి అహల్య దేవిని తన పాదం సోకి రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా నిరీక్షిస్తుంటది అహల్య. ఎప్పుడు వస్తాడో మహానుభావుడు విష్ణుమూర్తి రామావతారంలో రాముడిగా అవతరించి వచ్చి ఆయన పాద ధూళి సోకి నువ్వు ఆడదిగా మరలా మారుతావమ్మంటాం. ఇవన్నీ ఈ పాటలు కూడా గుర్తుంచుకోండి. రాయిని ఆడది చేసిన రాముడివా అంటారు చూసారా. ఆ రాయి ఎవరయ్యా అంటే అహల్య. మళ్ళీ ఇందాక చెప్పాను, రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా. రామపాదం ఎక్కడ సోకింది, మిథిలా నగరానికి వెళ్తున్న క్రమంలో గౌతమ మహర్షి ఆశ్రమం సమీపంలో, ఆశ్రమమే సమీపంలో ఆశ్రమంలో. అలా ఆ అహల్యకు శాప విమోచనం చేసే అవతార మూర్తి ఎవరు, శ్రీరామచంద్రుడు. ఆ రకంగా రాతిని నాతిగా చేసినటువంటి అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు. శాప విమోచనం జరిగిపోయింది. బాలకాండలో ఇంకో ఘట్టం మనకు అయిపోయింది. ఇంకా అయిపోయిందండి. సకల లోకానికి విశ్వమానవ కళ్యాణానికి కారణభూతమైనటువంటి సీతారామ కళ్యాణంలోకి మనం వెళ్తాం.
సీతారాముల కళ్యాణము చూతమురా రండి. ఆ బాలగోపాలం పాడుకునే పాట. కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే. ఇంకా మిథిలా నగరానికి విశ్వామిత్రుడితో పాటు రామలక్ష్మణులు చేరుకున్నారు. మిథిలా నగరానికి రాజు జనకుడు. మళ్ళీ ఇంకో పాత్ర వస్తుంది మీకు. ఆ జనకుని కూతురే సీతమ్మ వారు. అంతే. ఇంకా విశ్వామిత్రులు వారు వస్తున్నారంటే ఇంక అందరికీ పండగ కదా. ఎందుకని చెప్పాను? సకల విద్యలు తెలిసి సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడైనా. ఈ సృష్టి ఉందా, ఇంకో ఇంకో సృష్టి సృష్టించగలరు. కాబట్టి ఇంకా విశ్వామిత్రులు మళ్ళీ ఎలా వస్తున్నారు? విజయంతో వేయించేస్తున్నారు. ఏమిటా విజయం? రాక్షస సంహారం జరిగిపోయింది కదా. ఇంకా జనకుడు ఉబ్బి తబ్బి భయపడు అపూర్వమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళ సంతృప్తం చేసి రామ లక్ష్మణ గురువైన విశ్వామిత్రుల్ని ప్రత్యేకమైనటువంటి అతిథి మందిరంలో కూర్చోబెట్టి తమ కుటుంబానికి, తమ వంశానికి పూర్వము దేవరాతుడు ద్వారా వచ్చినటువంటి శివధనస్సు, ఆ శివధనస్సుని మాటల్లో చూపిస్తారు. అసలైన పాయింట్కి వచ్చాం. ఈ శివధనస్సు చాలా శక్తివంతమైనటువంటి శివధనస్సు. మాటల్లో ఈ శివధనస్సును ఎవరైతే అవతరిస్తారో అవలీలగా ఎత్తగలుగుతారో వారికే తన కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తానని జనకుడు అనడం. అది ఈ శివధనస్సు ఎలా వచ్చింది వీళ్ళకి? జనకుడికి ఎలా వచ్చింది? జనకుని మిథిలా నగరపు రాజు అయిన జనకుని యొక్క పూర్వీకులైన దేవరాతుని ద్వారా ఈ శివధనస్సు వారికి వచ్చింది. ఎవరైతే ఈ శివధనస్సును ఎత్తుతారో, చాలా శక్తివంతం మంత్రయుక్తమైనటువంటి శివధనస్సును ఎత్తుతారో వారికి తన కుమార్తె అయినటువంటి సీతమ్మ వారిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పడం ఇక్కడ మనకి సీతారామ కళ్యాణానికి ఒక ముఖ్యమైన ఘట్టం. ఇక్కడ దేవరాతుడు అండర్లైన్ చేసుకోండి. ఎవరి దేవరాతుడు? జనకుని యొక్క పూర్వీకుడు. ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ శివధనస్సుని ఎత్తాలని చెప్తే వెంటనే రామ ఇందాక చెప్పా చూసారా, కర్తవ్యం దైవమానిహికం. విశ్వామిత్రుడు ఆదేశిస్తారు, శ్రీరామచంద్రుడు పాటిస్తారు. వెంటనే తాటక సంహారం జరిగింది కదా అక్కడ. ఇక్కడ కూడా మరలా రామా అంటాడు, అంతే, ఒక్క మాట. వత్స అని చాలా పుత్రవాత్సల్యంతో ఒక్కసారి ధనస్సును చూడనా అనగానే ఎందుకంటే అవతార పురుషుడు కదా. గురువు గారు ఆదేశించగానే శ్రీరాముడు అంత శక్తివంతమైన వేలాది మంది తీసుకురాలేరు. కొన్ని వేల మంది బలగాలు సాధ్యం కాని తీసుకురాలేనటువంటి అంత శక్తివంతమైనటువంటి ఆ ధనస్సుని శ్రీరామచంద్రుల వారు ఒక్కసారి ఎత్తి నారి సంధిస్తారు. అంతే. ఎత్తగానే మొత్తం ధనస్సు అంతా కూడా ఒక్కసారి పిల్లుని విరిగిపోయింది. ఇక్కడ స్వయంవరం ప్రకటిస్తారని, దానికి మొత్తం రాజులందరూ వస్తారని, రావణాసుడు కూడా వచ్చి ఆశించి భంగపాటు పడతాడు. ఇవన్నీ కూడా మనకి వాల్మీకి రామాయణంలోను తదుపరి వచ్చే రూపాంతరాల్లో కూడా వస్తుంది. అవన్నీ మనకి ఇప్పుడు అనవసరం, అంత లోతులోకి వెళ్ళక్కర్లేదు. శ్రీరాముడు శివధనస్సును ఎత్తాడు, అత్యంత సులభంగా ఎత్తేశారు. ఎత్తేసి ఇంకా ఆ విలుని నారిని సంధించి చాలా గొప్పగా చెప్తారు. ఇది భల్లుమని విల్లు విరిగింది. అమ్మవారి యొక్క గుండె గల్లుమన్నది, జల్లుమన్నది. భల్లుమని విరిగే విల్లు. విల్లు అంటే శివధనస్సు. గుండె గల్లుమన్నది అమ్మవారికి. ఎందుకు ఈ సంఘటన మీకు చెప్పానంటే, ఇది మహోన్నతమైనటువంటి లోక కళ్యాణం చేసే సీతారామ కళ్యాణం. నేటికి మన భద్రాచలంలో అంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క వివాహం జరుగుతుంది. ఈ రోజుకి భారతదేశంలో ఈ 21st సెంచరీలో కూడా హిందూ ధర్మాన్ని అవలంబించేవారు, భారతీయ సనాతన విశ్వాసాన్ని పాటించేవారు జనకశ్య పుత్ర అని తమ పెళ్లి కార్డులో సీతారాముడి ప్రస్తావన లేకుండా చేయరండి. అసలు పెళ్లిలో చేయరు. మోడర్నిటీ పెరిగిపోయింది. ఇంకా ఐ కార్డియల్లీ ఇన్వైట్, ఐ హంబ్లీ ఇన్వైట్ అని చెప్పేసి 2 ముక్కలు రాసి కింద పెళ్లి కొడుకు పేరు రాసుకోవడం, ఇవన్నీ ఆధునిక కాలంలో వచ్చినటువంటి మకిలాలు. ఇవన్నీ కూడా ఎవరండి? నీ జన్మకు కారణమైనటువంటి తండ్రి తల్లి పేరు మీదుగా పెళ్లి కార్డు వేయాలా? అందులో కూడా ఆ తల్లిదండ్రులకు కారణభూతమైనటువంటి తాత తండ్రుల పేర్లు రాయాలి అక్కడ. అది మానేసి ఐ కార్డియల్లీ, ఐ ఇన్వైట్, ఐసోలేషన్ ఇవి వచ్చేసాయి. కాదండి. మరలా వివాహం చేసుకుంటాం. నీకు జన్మనివ్వడం అంటే అది సాధారణమైన విషయమా?
తండ్రి కారణభూతుడైతే తల్లి నవమాసాలు మోసి మొహన్ని పడరాని బాధపడి, అందుకే అంటారు తల్లి ఒకసారి మనకి ఇచ్చినాక కాదండి, జన్మ జరుగుతున్నటువంటి క్రమంలో, జననం జరుగుతున్నటువంటి క్రమంలో తల్లి శిశువుని శ్రమించే సమయంలో, బాబు నాకు ఇదే కడగొట్టు సంతానం అయ్యి ఉండాలి, నేను ఈ బాధపడలేను, నేను పిల్లల్ని కనలేను అని చెప్పేసి ఒక శోకాన్ని అనిపిస్తుంది, అనుకోవటం పుత్ర శోకం అంటే అంత కష్టం అనమాట. ఇంకో జీవికి జన్మని ఇవ్వడం అంటే అంత కష్టం. మరి అలాంటి తల్లిదండ్రుల పేరుని మనం అక్కడ వేసుకోకుండా మోడర్న్ ఒక్కొక్క కార్డు మీద వందలాది వేలాది రూపాయలు వెచ్చించి ఇటువైపు వెళ్తాం. అవసరమైన వెచ్చించు, కానీ అక్కడ తల్లి తండ్రి పేరు ఉండాలి. భారతదేశంలో కోట్లాది ప్రజలు తమ కళ్యాణంలో ప్రస్తావించేటువంటి పాత్రలు జనకశ్య పుత్రి సీతమ్మ వారి తాలూకా శ్రీరామచంద్ర యొక్క పేరు లేకుండా ఏ కళ్యాణ పత్రిక కూడా ఉండదు. అలాంటి ఘట్టానికి ఇది అంకురార్పణ జరిగింది. ఏది? భల్లుమని విల్లు, జల్లుమని అమ్మవారి గుండె, హృదయం అనమాట, ఉప్పొంగిపోయింది, అయిపోయింది. ఇంకా జనకుడు ఆనంద పరవశుడు అయిపోయాడు. ఎందుకంటే ఒక శకానికి నాయకుడు, అవతార పురుషుడు, తన అల్లుడు అవుతాడు కదా. వెంటనే ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని విశ్వామిత్రుల వారు దశరథునికి, అయోధ్యలో ఉన్న దశరథుల వారికి పంపించారు. దశరథుల వారు కూడా చాలా ఆనందించారు. ఓహో, ఇందుక విశ్వామిత్రుల వారు నా పిల్లల్ని తీసుకొని వెళ్ళారు రామలక్ష్మణుని. అప్పుడు ఆయన మరలా స్థితప్రజ్ఞుడై తెలుసుకున్నాడు, ఇది ఇందుక విశ్వామిత్రుల వారు ఇన్ని విద్యలు నేర్పారు, రాక్షస సంహారం చేశారు, యాగ సంరక్షణ చేశారు, గంగావతరణ వృత్తాంతాన్ని చెప్పారు, తన కొడుకుకి ప్రయోజకమైనటువంటి కోడలను కూడా తీసుకొని వచ్చారని సంతోషించి మొత్తం దశరథుల వారు మొత్తం బంధుగా పరివేక్షితమై ఎక్కడికి వచ్చారు? మిథిలా నగరానికి వచ్చేసారు. ఇంకంతే, మిథిలానికి వచ్చే సీతారాముల వివాహం కడు కన్నవారి అంటే కళ్ళ కమనీయం. ఎన్ని రకాలైనటువంటి వృత్తాంతాలు, రూపాంతాలు, ఏమంటాం వాటిని, గేయాలు, కళారూపాలు ఎన్నో. ఈ ప్రపంచంలో కొన్ని వందల అంటే అత్యధిక సంఖ్యలో కళారూపాలు వచ్చిన ఘట్టం ఏదైనా ఉందంటే సీతారామ కళ్యాణము. అది మీకు ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేది, మీకు బిట్ అది. ఇంకొకటి లేదండి, ఇంకొకటి లేదు. సీతారాముల కళ్యాణం మీద వచ్చినన్ని యక్షగానాలు కానీ, కళారూపాలు కానీ, హరికథ బుర్రకథలు కానీ, నాటికలు కానీ, నాటకాలు కానీ, ఏకాంకికలు కానీ, ఇవన్నీ కళారూపాలు. ఒక్క రామాయణం మీద వచ్చినన్ని ఎక్కడ ఇంకే గ్రంథం మీద రాలే. ఇంకా సీతారాముల వివాహానికి ఇంకా అయిపోయింది. సీతారాములు అలాగే లక్ష్మణుడికి ఉర్మిళాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఉర్మిళ ఇది ఒక పెద్ద క్యారెక్టర్ అండి, గొప్ప క్యారెక్టర్, గుర్తుంచుకోండి. ఉర్మిళాదేవి లక్ష్మణ స్వామి వారి యొక్క భార్య. సీతమ్మ వారు కారణ జన్మరాలు. మరి సీతమ్మ వారి యొక్క పాత్ర అది మహోన్నతం, మనకు తెలిసిందే. మరి ఉర్మిళ ఎవరు? ఇది రాసుకోండి. ఉర్మిళాదేవి నిద్ర అనే ఒక అంశం మనకి రామాయణంలో ఉంటది. తదుపరి కాండలు చెప్తాను కదా, అయోధ్య కాండ, అనంతరం అరణ్యకాండలో అన్నయ్యతో పాటు తమ్ముడు రక్షకుడిగా వెళ్ళిపోతే ఆ కాలం అంతా ఏం చేస్తుందంటే మహాతల్లి నిద్రలో గడిపేస్తుంది. అందుకే రామాయణంలో గొప్ప త్యాగమూర్తి పాత్ర ఎవరైనా ఉన్నారంటే ఉర్మిళాదేవి. ఆ ఉర్మిళాదేవిని లక్ష్మణుడికి, అలాగే జనకుడు తన తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలను, ఇంకొక పాత్ర వచ్చింది. ఈ పాత్రలన్నీ మీరు రాసుకోవాలి. మీకు ఇచ్చిన సిలబస్లో చాలా క్లియర్గా ఇచ్చాడు. రామాయణంలో పాత్రలు అన్నాడు, కాబట్టి మీరు ఈ పాత్రలన్నీ గుర్తుంచుకోవాలి. ఎవరి యొక్క తమ్ముడు? జనకుడు యొక్క తమ్ముడు కుశధ్వజుడు. అతని కుమార్తెలైనటువంటి శృతకీర్తి, మాండవి, వీరిద్దరు మాండవిని శ్రీరాముల వారికి అమ్మవారు సీతమ్మవారు, లక్ష్మణ స్వామి వారికి ఉర్మిళాదేవి ఇచ్చి పెళ్లి చేశారు. తన తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయినటువంటి మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి పెళ్లి చేశారు. ఇవి జస్ట్ తెలుసుకోవడం వరకేనండి, అంతే. ఇది అంగరంగ వైభవంగా, ఆకాశమే హద్దుగా
ఆకాశమే పందిరిగా, భూదేవంతా పీటగా. భూమి పీటగా, ఆకాశం పందిరిగా, అంగరంగ వైభవంగా సీతారాముల యొక్క కళ్యాణం జరిగిపోయింది. జరిగిపోయిన అనంతరం అందరూ అత్యంత ఆనందంగా ఉంటున్నటువంటి క్రమంలో తన పాత్ర అయిపోయిందని విశ్వామిత్రుల వారు హిమాలయాలకు వెళ్ళిపోతే దశరథుడు మంది మాగతులతో తన కుమారులు కోడలతో కలిసి అయోధ్యకి పయనమవుతున్న సమయంలో ఎవడురా శివధనుస్సుని ఎత్తాడట అనుకుంటూ ఒక పాత్ర మళ్ళీ ప్రవేశించింది ఇక్కడ. ఎవడురా అని ఎందుకన్నాను? ఎవడురా అని ఎవరంటారు? క్రోధంతో కోపంతో ఉండేవాడు. చాలా కోపంతో ఊగిపోయి కొత్త పాత్ర వచ్చింది మనకి. ఆయనే పరశురాముల వారు. ఇంకొక పాత్ర వైష్ణవంశ, పరశురాముల వారిది వైష్ణవంశ. ఆయన అక్కడ ప్రత్యక్షం అవగానే మళ్ళీ దశరథుడి గుండెలో రాయపడిపోయింది. అరే బాబు, నా పిల్లలు చిన్నప్పుడు విశ్వామిత్రులు తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ పరశురాముడు వచ్చాడు, ఇతనేం అడుగుతాడా బాబు అనుకొని భయంతో ఉనికిపోయాడు దశరథుడు. ఎందుకు ఎంత ఉనికిపోయాడంటే పరశురాముడు మామూలు వాడు కాదండి, చాలా కోపిష్టి. ఒక సంకల్పం తీసుకొని భూమి మీద ఉండే క్షత్రియులందరినీ కూడా చంపేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది ఒక బిట్ వస్తుంది మీకు. రామాయణములో ఏ పాత్రధారి మొత్తం క్షత్రియ వంశాలను నిర్మూలించడానికి ప్రతిజ్ఞ పూనాడు? పరశురాముడు. మీకు పరశురాముడు తెలుసు, కానీ ఈ పాయింట్ తెలియదు, నోట్ చేసుకోండి. ఎందుకు ప్రతిజ్ఞ పూనాడు? దీనికి ఒక కారణం ఉంది. తన తండ్రి అయినటువంటి జమదగ్నిని, పరశురాముడి తండ్రి జమదగ్నిని అకారణంగా, కారణం లేకుండా అన్యాయంగా కార్త్యవీర్యార్జునుడు చంపేస్తాడు. కార్త్యవీర్యార్జునుడు అంతే. ఇంకా అప్పటి నుంచి పరశురాముడు తన ఒక మనసులో పెట్టుకుంటాడు చిన్నప్పటి నుంచి కూడా, ఎలా లేదన్నా కార్త్యవీర్యార్జున్ని, ఈ క్షత్రియులందరినీ కూడా సంహరించాలని. అది తన తండ్రిని చంపడం వల్ల ఆ కోపం పగతో రగిలిపోయి పరశురాముడు కార్త్యవీర్యార్జున్ని, మహావీరుడే, మొత్తం సంహరించేసి ఒక పరశురాముడి చేతిలో పరశు ఉండే ఒక గండ్రగొడ్డలి మొత్తం సంహరించుకుంటూ క్షత్రియ వంశాలన్నీ కనబడిన ప్రతి క్షత్రియ వంశాన్ని చంపేస్తూ ఆ రక్తాన్ని తన తండ్రికి తర్పణంగా వదులుతాడు. సుమారుగా 21 క్షత్రియ వంశాలని సంహరించాడని చెప్పేసి మనకి ఇతిహాసం. అలాంటి పరశురాముడు ఎప్పుడైతే ఎదురయ్యాడో మరి దశరథుడు భయపడిపోయాడు, తన కుమారుడికి ఏమవుద్దారా బాబు అని. అటువంటి పరశురాముడు ఎదురుకి అవ్వగానే, పరశురాముడు నువ్వెవరు, నువ్వేమిటి, నువ్వు శివధనుస్సుని వంచేయడం ఏమిటి అని చెప్పేసి పరశురాముడు ఇది పాత శివధనస్సు, అది పగలడం పెద్ద గొప్ప విషయం కాదు. అది పాత శివధనస్సు, దానికి నువ్వేమి దాన్ని వీళ్ళు ఎక్కపెట్టడం ఇది కాదు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ విష్ణు ధనస్సును నువ్వు సంధించు అని చెప్పేసి పరశురాముడు హేళనగా రాముణ్ణి అవతార పురుషుడిగా భావించలేక, అంటే అహం ఉంది, అహం ఎక్కుంది. అది ఉండడం వల్ల రాముడి యొక్క తత్వాన్ని, అవతార విశిష్టతను తెలుసుకోలేకపోయాడు. ఇదిగో ఈ విష్ణు ధనస్సును కావాలంటే నువ్వు దమ్ముంటే ఎక్కిపెట్టిన అన్నంతోనే అలా ఆ విష్ణు ధనస్సుని పరశురాముడు అందించడం, ఆ విష్ణు ధనస్సుతో పాటు పరశురాముడు శక్తి అంతా రాముల వారికి వెళ్ళిపోవడం, మొత్తం అహంకారం అంతా దిగిపోయి అప్పుడు తెలుసుకుంటాడు, అమ్మో విష్ణుమూర్తే రామావతారం ఈ రకంగా అవతారం దాల్చారని చెప్పేసి భావించి తన వాటమిని సగౌరవంగా అంగీకరించి పరశురాముడికి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతానని చెప్పేసి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోతాడు. ఈ రకంగా పరశురామ అవతారం పూర్తయిపోతుంది. ఈ సంఘటనలన్నీ అయిపోయినాక మరలా అందరూ రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అందరూ కలిపి అయోధ్యకు చేరుకుంటారు. ఇక్కడతో మనకి మొత్తం బాలకాండ పూర్తయిపోయింది. ఇది బాలకాండలో ఉన్నటువంటి అంశాలన్నీ చాలా స్పష్టంగా మీకు నేను చెప్పాను, క్యారెక్టర్స్ చెప్పాను, ఏ పాత్రతో అనుసంధానము కూడా మీకు తెలియచేశాను. సో తదుపరి క్లాస్లో మనం మిగిలినటువంటి 6 కాండలు కూడా పూర్తి చేసేసి రామాయణం కంప్లీట్ చేసేసి, రామాయణంలో ఉన్నటువంటి వంశాలు, మనకు వచ్చే వంశాలు ఇప్పుడు ఏవైతే చెబుతున్నానో, కార్త్యవీర్యార్జునుడు అన్నాను, అలాగే మీకు కొన్ని పాత్రలు కూడా
ఏ ఏ పాత్రలు వస్తాయి, పాత్రలు మీకు తెలియాలి. పాత్రలు, వంశాలు, ప్రదేశాలు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోగానే రామాయణం అయిపోతుంది మనకి. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ బాలకాండ. సో ఈ బాలకాండలో వచ్చేటువంటి పాత్రలన్నీ కూడా మరొకసారి మీరు తీసుకోండి. ఇంతకుముందు మీకు నేను ముందు క్లాసులో భాగవతం చెబుతూ గజేంద్ర మోక్షం గురించి చెప్పాను. చాలా పవిత్రమైనది. గజేంద్రుడు ఏముందలే ఈ మకరిని, ఈ మొసల్ని నేను చంపేలేను అనుకుంటాడు కదా అని చెప్పాను మీకు. అక్కడ ఆపాను. అక్కడ గజేంద్రుడు ఇలాగ అనుకుంటాడట. లావొక్కింతయు లేదు, ధైర్యం విలోలంబయ్యే, ప్రాణంబులు ఠావులు దప్పెన్, మూర్ఛ వచ్చే, తనువున్ దస్యన్, తనువు అంటే శరీరం, దస్యన్ క్రమంబయ్యేడిన్, నీవే తప్ప ఇతఃపరం బెరుంగా. ఈ మాట చెప్పడానికి మళ్ళీ మీకు ఈ పద్యం అట్లా తీశాను. భాగవతం బాలకాండకి దీనికి సంబంధం ఏం లేదు. నీవే తప్ప, నీవే ఇది మీకు అవసరం. నీవే తప్ప ఇతఃపరం బెరుంగా మన్నింపదగు దేని నుండి రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షింపు భద్రాత్మక. ఈ పద్యం అంతా సార్ధూలం పద్యం అంతా ఒక ఎత్తు అయితే, ఈ ఒక్క లైన్ నీవే తప్ప ఇతఃపరం బెరుంగా అనేది ఇతిహాసం యొక్క మూల లక్షణం. భక్తుడు పరమాత్ముని ఇలా ప్రార్థించాలి, సరెండర్ అయిపోవాలి, ఇంక అయిపోవాలి. నీవే తప్ప ఇతఃపరంబరంగా అని ఎప్పుడైతే గజేంద్రుడు అన్నాడో అప్పుడు విష్ణువు ప్రత్యక్షమవుతాడు. కాబట్టి చేసే పనిని అంతలా మనం చేయాలి. ఇప్పుడు నీది ఈఓ పేపర్లో, మనకి సెకండ్ పేపర్లో ఉన్న 150 మార్క్స్కి హిందూ ధార్మిక తత్వం గురించి, భారతీయ ధర్మశాస్త్రాల గురించి, ఇతిహాసాల గురించి చూసుకోమని చెప్పాడు. అంతే. ఇవి తప్ప నాకు ఇంకొకటి లేదు అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తే తప్పనిసరిగా మీకు విజయం సాధిస్తారు. ఇప్పుడైతే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ఈ అంశాలన్నింటినీ కూడా ఆబ్జెక్టివ్లోకి ఎలా మలుచుకోవాలి, నేను చెబుతున్న ప్రతి పాయింట్ని ఆబ్జెక్టివ్ దగ్గర ఎలా వస్తుందో కూడా మీకు చెప్తున్నాను. కాబట్టి ఆ రకంగా మీరు చేయాలని, నీవే తప్ప ఇతఃపరం బెరుంగా టార్గెట్ ఏదైతే మనకి ఇప్పుడు ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో, క్రాస్ ఈవో, ఎంపీసీ ఈవో, ఇదే మన లక్ష్యమై ఉండాలా, అవర్ టార్గెట్ అయి ఉండాలా. నో గ్రేట్ వర్క్ కెన్ బి డన్ వితౌట్ సాక్రిఫైస్. నో గ్రేట్ వర్క్ డన్ without sacrifice can be done without. You have to sacrifice some things. అంతే. ఇతిహాసాలని, శాస్త్రాలని ఇంతకుముందు ఒకలా తెలుసుకొని ఇప్పుడు ఇంకా డెప్త్లో తెలుసుకొని, దాని యొక్క మూలాలు తెలుసుకొని, క్వశ్చన్ అడిగే తీరును తెలుసుకొని విజయం సాధించాలని తెలుసుకుంటూ ఆల్ ది బెస్ట్. బాలకాండ పూర్తయింది. రావాలా? ఓ నక్షత్ర ఇవన్నీ నాకు ఫార్వర్డ్ చేస్తాను. అతను ఎవరే ఆశ్రమానికి కుశబ్దోజులు మారిపోయారు. ఇవి ఓకే ఓకే. ఈ మాట తెలిపతి కదా, ఇది ఇప్పుడే చూడ